అభ్యాసి తెలుగు లెర్నింగ్కు స్వాగతం సుస్వాగతం. నేను మీ పెద్దంటి రామకృష్ణ చక్రవర్తి. ఈరోజు మనం అవ్యయాలు చూద్దాం. అవ్యయాలు అవ్యయాలు అంటే లింగ వివక్ష కానీ విభక్తి ప్రసక్తి కానీ వచన ఆకాంక్ష కానీ లేని పదాలను అవ్యయాలు అంటారు. చూడండి, అవ్యయాలు అంటే లింగ వివక్ష కానీ విభక్తి ప్రసక్తి కానీ వచన ఆకాంక్ష కానీ లేని పదాలను అవ్యయాలని అంటారు. అంటే పురుషలింగం కాదు, స్త్రీలింగం కాదు, నపుంసకలింగం కాదు, అలాగే డూమువులు లాంటి ప్రసక్తులు కాదు, వచనకు సంబంధించినటువంటి ఆకాంక్ష లేనివి కాదు. ఇలాంటివన్నీ లేనటువంటి పదాలని అవ్యయాలు అని అంటారు. ఈ అవ్యయాలు మూడు రకాలు. ఈ అవ్యయాలు మూడు రకాలుగా విభజింపబడ్డాయి. అవి ఒకటి ప్రతిపదోక్తాలు. రెండు లాక్షణికాలు. మూడు సముచ్చయాలు. చూడండి, ప్రతిపదోక్తాలు అంటే సహజంగా ఏర్పడే పదాలు. సహజంగా ఏర్పడే పదాలను ప్రతిపదోక్తాలు అంటారు. ఉదాహరణ, ఇవి అవ్యయాలు అన్నమాట. సహజంగా ఏర్పడే పదాలు కూడా అవ్యయాలే కాబట్టి అవ్యయాలకి ఏ ఉదాహరణ, ప్రతిపదాక్తాలకు కూడా అదే ఉదాహరణ ఉంటుంది. ఉదాహరణ, అక్కడ, ఇక్కడ, ఎక్కడ. ఇవి అవ్యయాలకి ఇవి ఉదాహరణ వస్తుంది. ప్రతిపదోక్తాలకు కూడా ఇదే ఉదాహరణ వస్తుంది. ఎందుకంటే సహజంగా ఏర్పడిన పదాలు ఇవి, అందుకని ఇవి ప్రతిపదోక్తాలు. లాక్షణికాలు. లక్షణం అంటే శాస్త్రం. లక్షణం అంటే శాస్త్రం. వ్యాకరణ శాస్త్రం ప్రకారం అవ్యయాలన్నీ లాక్షణికాలే. దాన్ని ఏమంటారు? వ్యాకరణ శాస్త్రం ప్రకారం మారిన అవ్యయాలన్నీ లాక్షణికాలే. అసమాపక క్రియలు కూడా, ఇవన్నీ కూడా అసమాపక క్రియలన్నీ లాక్షణికాలే. అసమాపక క్రియలన్నీ కూడా లాక్షణికాలే. లక్షణం ప్రకారం మారినటువంటి అవ్యయాలు, వాటన్నిటిని లాక్షణికాలు అంటారు. సహజంగా ఏర్పడిన పదాలని ప్రతిపదోక్తాలు అంటారు. ఇక సముచ్చయాలు. సముచ్చయాలంటే యు, ను, ఈ రెండింటిని సముచ్చయాలు అంటారు. ఉదాహరణకి యు ఉంది. ఈ యు అనేటువంటి అక్షరం, ఈ యు అనేటువంటి సముచ్చయం ఉకారాంతం కాని పదాల మీద వస్తుంది.
ఉకారాంతం కాని పదాల మీద వస్తుంది. ఈ ను అనేటువంటిది ఉకారాంత పదాల మీద వస్తుంది. చూడండి, అవ్యయాలు అనేటువంటిది, అవ్యయాలు అక్కడ ఇక్కడ ఎక్కడ అనేటువంటి అవ్యయాలు ఉన్నాయి. ఈ అవ్యయాలన్నీ ఈ అవ్యయాలు 3 రకాలు. ఇందులో ఒకటి ప్రతిపదోక్తాలు, అంటే ఇవి సహజంగా ఏర్పడే పదాలు, అక్కడ ఇక్కడ ఎక్కడ అనేటువంటివి. లాక్షణికాలు అంటే లక్షణం వంటిది శాస్త్రం, వ్యాకరణ శాస్త్రం ప్రకారం మారిన అవ్యయాలన్నీ లాక్షణికాలే. సముచ్చయాలు అంటేనేమో యు ను అనేటువంటి ఈ 2 అక్షరాలని సముచ్చయార్థకాలు అని అంటాం. ఈ సముచ్చయార్థకాలు అనేటువంటివి ఈ 2 అక్షరాలు. యు అనేటువంటిది ఉకారాంతం కాని పదాల మీద వస్తుంది, ను అనేటువంటిది ఉకారాంత పదాల మీద వస్తుంది. ఉదాహరణకి నీవును అనేటువంటిది, మరియును అనేటువంటిది, ఈ 2 సముచ్చయాలకి ఉదాహరణ. ఇవి అవ్యయాలు. ఇక తర్వాత మనం చూస్తే క్రియలు. భాషా భాగాల్లో చివరిది క్రియలు. క్రియలు అంటే పనులు లేదా మనకున్నటువంటి స్థితులు. ఉదాహరణ క్రియ అంటే ధాతువు. ఈ పదం అనేటువంటి ధాతువు అంటే పదం యొక్క మూలం అన్నమాట ఇది, ఈ క్రియ అనేది. క్రియలు అంటే వాస్తవంగా ఏంటంటే ఇవి మనం చేసేటువంటి పనులు, స్థితులు అనేటువంటి వాటిని తెలియజేసేవి క్రియలు. ఉదాహరణ చూడండి, ఉదాహరణ మాస్టారు పాఠం చెప్పుచుండెను. మాస్టారు పాఠం చెప్పుచుండెను. ఇందులో చెప్పటం అనేది క్రియ కాబట్టి చెప్పుచుండెను అనేటువంటిది క్రియాపదం అవుతుంది. మాస్టారు పాఠం చెప్పుచుండెను అనేటువంటిది ఒక క్రియ. ఈ క్రియ 2 విధాలు. ఈ క్రియలో 2 భేదాలు ఉన్నాయి. ఈ 2 రకాలు ఏంటంటే ఇది 2 రకాలు. ఒకటి సమాపక క్రియ, 2 అసమాపక క్రియ. సమాపక క్రియలంటే వాక్యార్థమును పూర్తి చేసే వాటిని, వాక్యార్థము పూర్తి చేసే వాటిని సమాపక క్రియలు అని అంటాం. ఉదాహరణకి రంగడు పాఠం చదివెను. చూడండి, వాక్యార్థం పూర్తి అయింది. ఇక్కడ సమాపక క్రియకు ఉదాహరణ వాక్యార్థాన్ని పూర్తి చేసే వాటిని ఒక వాక్యము భావంతో కలిపి పూర్తి చేయటాన్ని సమాపక క్రియ అంటాం. ఇక్కడ ఉదాహరణ రంగడు పాఠం చదివెను. రంగడు పాఠం చదివేశాడు కాబట్టి ఆ వాక్యం పూర్తి అయిపోయింది. ఈ వాక్యం ఇలా అర్థవంతంగా పూర్తయితే దాన్ని సమాపక క్రియ అంటాం. అదే అసమాపక క్రియకి ఉదాహరణ చూద్దాం. ఇదే దాన్ని చూద్దాం. రంగడు పాఠం చదివి అని వదిలేద్దాం. చూడండి, అసమాపక క్రియ వాక్యార్థం పూర్తి చేసే వాటిని సమాపక క్రియలు అన్నట్టే, అసమాపక క్రియలు ఎలా ఉంటాయంటే వాక్యార్థము పూర్తి చేయబడదు, అంటే వాక్యము పూర్తి కాదు. ఉదాహరణ చూడండి, ఇక్కడ రంగడు పాఠం చదివాను అనేది వాక్యం పూర్తి అయిపోయింది, అది సమాపక క్రియ. ఇక్కడ రంగడు పాఠం చదివి, రంగడు పాఠం చదివి అని ఆపేశాం, వాక్యం పూర్తి కాలేదు, అందువల్ల అర్థం
సగంలో ఆగిపోయింది. కాబట్టి ఈ రంగడు పాఠం చదివి, ఈ చదివి అనేటువంటిది అసమాపక క్రియ. ఎందుకని? వాక్యం పూర్తి కాలేదు. ఒకవేళ ఈ రంగడు పాఠం చదివి పడుకున్నాడా, నిల్చున్నాడా, కూర్చున్నాడా, ఇంకా అదేది లేదు. కాబట్టి అది వాక్యం పూర్తి కాలేదు, అసంపూర్తిగా ఉంది. కాబట్టి ఇది అసమాపక క్రియ. ఈ చదివి అనేటువంటి దాన్ని అసమాపక క్రియ అని అంటాం. వదిన క్రియలు, క్రియ అంటే పని లేదా మనం చేసేటువంటి మనం ఉన్నటువంటి స్థితిని క్రియ అంటాం. మాస్టారు పాఠం చెప్పుచుండెను అనే దాంట్లో చెప్పడం అనేటువంటిది క్రియ. ఈ క్రియ రెండు రకాలు, వాటిలో భేదాలను బట్టి రెండు రకాలు. అది ఒకటి సమాపక క్రియ, రెండు అసమాపక క్రియ. వాక్యార్థం పూర్తి చేయబడితే అది సమాపక క్రియ, వాక్యార్థము అసంపూర్తిగా వదిలివేయబడితే అది అసమాపక క్రియ. ఇక ఈ సమాపక క్రియల్లో కొన్ని రకాలు, అసమాపక క్రియల్లో కొన్ని రకాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఇంటర్ తర్వాత వచ్చేటువంటివి. మన పరిధి 10వ తరగతి వరకు మాత్రమే. కాబట్టి మనం ఈ సమాపక అసమాపక క్రియల వరకు నేర్చుకుంటే చాలు. ఇవి పర్ఫెక్ట్గా నేర్చుకోండి. మీకు ఏమైనా సందేహాలు ఏమైనా ఉన్నట్లయితే నా కామెంట్ సెక్షన్లో పెట్టినట్టు నేను సమాధానం ఇస్తాను. తెలుగు భాషను ప్రేమిద్దాం, తెలుగు భాషను కీర్తిద్దాం. ఓం శ్రీ సరస్వత్యై నమః.